ఇశ్రాయేలు దూడబొమ్మని చేసుకొని మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావడానికి 40 దినాలు ఉపవాసం ఉండి కొండెక్కితే ఈ మోషే ఏమాయనో మనకు తెలియదు, మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయమంటే అహరోను వాళ్ళ దగ్గర బంగారం వసూలు చేసి మొత్తం అగ్నిలో వేసి ఒక దూడను చేసి వాళ్ళకి ఇస్తే ఆ దూడను ముందు పెట్టుకొని డ్యాన్స్ పార్టీ మందు పార్టీ పెట్టుకొని ఎగురుతున్నారు. ఏం పార్టీ? డ్యాన్స్ పార్టీ మందు పార్టీ 2 పార్టీ పెట్టుకుని ఎగురుతున్నారు. వాళ్ళు ఏమని ఎగురుతున్నా తెలుసా? ఇదిగో మన దేవుడని దూడను చేసుకొని. కడుపులో మండిపోయింది. ఎవరికి? దేవుడికి. దరిద్రులారా, మిమ్మల్ని బయటికి తెచ్చింది దూడంటరా, నిర్జీవమైన దూడ. అది మీరు చేసుకున్నదిరా. నేనెవరిని? మిమ్మల్ని చేసినోడిని నేను. మీరు చేసుకున్నది మిమ్మల్ని ఎట్లా కాపాడిద్దిరా? మిమ్మల్ని చేసిన నేనురా మిమ్మల్ని కాపాడింది. దరిద్రులారా, ఎప్పుడురా మీకు తెలివి వచ్చేది? చెచ్చి, ఈ దరిద్రుల్ని బతకనీయకూడదు మోషే అన్నాడు. ఇప్పుడు దాకా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. ఏంది కోపడ్డాడు? ఏంది దేవా అన్నాడు. అర్జెంటుగా కొండ దిగిపో, ఆ దరిద్రులు పాపం చేశారు, నేను మొత్తం నాశనం చేస్తాను, నువ్వు అడ్డు రావాకు, వాళ్ళందరినీ హతం చేసి నీలో నుండి నేను మళ్ళీ గొప్ప జన్మను రప్పించి వాళ్ళ నుంచి నేను ఉత్పత్తి చేస్తాను అంటే, నువ్వే అంత కోపడితే ఎట్లయ్యా? నీకు తెలియదు మోషే, మామూలు కదా. ఎన్ని కష్టాలు పడి వాళ్ళని తెచ్చాం బయటికి. నువ్వు ఎన్ని బాధలు పడ్డావు, నేను ఎంత రిస్క్ చేశాను, ఎన్ని కార్యాలు చేశాను. వాళ్ళ కళ్ళ ముందు సముద్రాలు పాయలు కొట్టానే, ఐగుప్తుని 30 తిప్పలు పెట్టానే, రాజుని గందరగోళం చేశానే, మొత్తాన్ని బీభత్సం చేశానే. ఇన్ని కార్యాలు చేసి ఆ దరిద్రులను బయటికి తెస్తే వాళ్ళు దూడ మమ్మల్ని కాపాడిందని దూడ బొమ్మని చేసుకుని దానికి మొక్కి మందు పార్టీలు డ్యాన్స్ పార్టీలు పెట్టుకుని ఎగురుతున్నారు. దరిద్రులను ఏం చేయాలా? నేను సావగొడతా, మొత్తాన్ని సావగొడతా, నువ్వు సర్దుకో, నువ్వు పక్కకు రో అంటున్నాడు. ఆయన సాగు కొట్టాలంటే మోషే ఏమన్నా అడ్డమా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన సాగు కొట్టాలంటే మోషే అడ్డమా? ఇది ఎలాంటిదో తెలుసా? ఏయ్, వాడు వస్తున్నాడు, నేను తంతా వాడిని, నువ్వు అడ్డు రావాకని భార్యకి ముందే చెప్పినట్టు. అంటే దాని అర్థం ఏం తెలుసా? కోపతాపం అంటే ఎట్టన్నా కొడతానేమో, కొట్టకపోతే వాడు మాటినడు, నేను ముందు హడావుడి చేస్తాను, నువ్వు అడ్డుపడు అని భార్యను ముందే ప్రిపేర్ చేయటం అన్నమాట. మీ ఇంట్లో జరగలేదు అట్లాంటి సీన్లు? నాన్న ప్రేమ చంపలేడు, కొట్టలేడు, అలాగని కొట్టకపోతే వాడు మాట్లాడు, కనీసం బెదిరన్నా ఉండాలా. అందుకని రాగానే వచ్చావా, ఏ లాగు కర్ర తీసుకో హడావుడి చేయండి, ఇవి పరిగెత్తుకుంటా, ఏమండి వద్దు వాడిని ఏం చేయొద్దు అని కాసేపు ఉడికిచ్చి కాసేపు వాడిని హడావుడి చేసి, మెమ్మ అడ్డుపడింది కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే నీ ప్రాణం తీసేవాడిని ఈరోజు, వేధవా వేధవా అంటాడు. అవునా? వాస్తవంగా ఆయన నిజంగా కొట్టాలంటే చంపాలంటే ఆమె ఒక లెక్క. కానీ ముందే ఆమెకు చెప్పుకున్నాడు. ఎందుకు? ఒకవేళ నా కోపం మీద వాడి మీద పడతానేమో,